Welcome to my fellow aspirants. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 సెట్ 16ని ఈరోజు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. 28వ తారీఖు డిసెంబర్ నెల 2024 సెకండ్ షిఫ్ట్ బిట్ని ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. మన నాని క్లాసెస్ యాప్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన కోర్సు కేవలం 20 రూపాయలకు మాత్రమే అందించబడుతుంది. దీని గురించి కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పండి. ఇది మన నాని ఆర్ఆర్బి యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్ని నాని క్లాసెస్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈరోజు ఉన్నటువంటి షిఫ్ట్లో ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసుకుందాము. మనకి ఇక్కడ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ నేను ఎక్స్ వాల్యూ 20 అనుకుంటే 20కి 18కి డిఫరెన్స్ ఎంత అండి? 1.2 అనేది డిఫరెన్స్. ఇక్కడ 1.2 డిఫరెన్స్ ఉందా? లేదు. అంటే ఇక్కడున్న వాల్యూకి వైకి ఎంత డిఫరెన్స్ ఉంది? చాలా డిఫరెన్స్ ఉంది, కాబట్టి ఇది కాదు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూడండి. 18.8కి దీనికి డిఫరెన్స్ ఎంత? 3.8. దీనికి డిఫరెన్స్ ఎంత? 3.8. రెండు వైపులా సేమ్గా ఉంది. ఓకే, ఇవి కూడా చెక్ చేద్దాము. ఇక్కడ ఎంత అండి? 7.8. ఇక్కడ 8.4, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ దీన్ని చెక్ చేస్తే ఇక్కడ మనకి 1.8 డిఫరెన్స్, ఇక్కడ 1.6 అనేది డిఫరెన్స్, కాబట్టి ఇది కూడా కాదు. మనకి డిఫరెన్స్ ఎక్కడ కామన్గా ఉంది? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ టూ టేబుల్స్ అలాగే 3 చైర్స్ ఎంత అండి? 540 రూపాయలు. అలాగే 2 టేబుళ్ళు ఒక చైర్ కలిపి 470 రూపాయలు. 2 టేబుల్స్ ప్లస్ 3 చైర్స్ ఎంత అంటున్నాడు? 540 రూపాయలు. నెక్స్ట్ 2 టేబుల్స్ 1 చైర్ ఎంత అండి? 470 రూపాయలు. మళ్ళీ ఏమడుగుతున్నాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 టేబుల్స్ ప్లస్ 2 చైర్స్ ఎంత అనేది అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది లోయెస్ట్ వాల్యూ, ఇది హైయెస్ట్ వాల్యూ. మనకి 2 టేబుల్స్ అనేది అన్నిటిలో కామన్గా ఉంది. మనకి ఎక్కడ డిఫరెన్స్ ఉంది? చైర్స్ దగ్గర. ఇది ఎక్కువ, ఇది తక్కువ, ఇది మీడియం, కాబట్టి మనకు వచ్చేటువంటి వాల్యూ కూడా ఎక్కడ ఉండిద్ది? ఈ రెండింటికి మధ్యలో ఉండిద్ది. ఓకేనా? 545 అనేది కాదు, దీనికన్నా ఎక్కువ అవుతుంది. ఇది ఎక్కువ ఉన్న ఆన్సర్ రాకూడదు, మనకి మీడియం వాల్యూ కావాలి. 470కి మీడియంలో ఉంది, ఇది అవ్వచ్చు. 525 అవ్వచ్చు, 505 అవ్వచ్చు. ఓకేనా? ఇవన్నీ అవ్వచ్చు. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం చూడండి. ఈ రెండింటికి నేను ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 మైనస్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి 2c ఎంత అండి? 2c. ఇక్కడ కూడా మైనస్ చేస్తే మనకి 70 వస్తుంది. అప్పుడు 1c వాల్యూ ఎంత అండి? అంటే ఒక చైర్ వాల్యూ 35 రూపాయలు. మనకి సెకండ్ ఈక్వేషన్ నుంచి 2 టేబుల్స్ ఒక చైర్ ఎంత అండి? 470. నాకు కావాల్సింది 2 టేబుల్స్ 2 చైర్స్, అంటే దీనికి ఒక చైర్ యాడ్ చేస్తే సరిపోద్ది కదా. ఒక చైర్ వాల్యూ ఎంత? 35 రూపాయలు. అప్పుడు ఎంత అండి? 505 రూపాయలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ద రేడియస్ ఆఫ్ బేస్ టు ద హైట్ ఆఫ్ సిలిండర్. ఇది రేడియస్, ఇది హైట్. ఇఫ్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ 9702 సెంటీమీటర్ క్యూబ్, దెన్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ అడిగాడండి. ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు? సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని అడుగుతున్నాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? 2πRH. ఇది కదా. మనకి 11 మల్టిపుల్ ఎక్కడెక్కడ ఉంది? ఇది 11 మల్టిపులే. ఇది 15 - 4 11 మల్టిపులే. 14 - 6 ఇది 11 మల్టిపుల్ కాదు, ఇది కూడా 11 మల్టిపులే. ఓకేనా? నెక్స్ట్ చెక్ చేయండి. మనకి ఆర్ ఎంత అండి? 3, అంటే 3 మల్టిపుల్ ఉండాలి. ఇది 3 మల్టిపులా? ఇది 13, 3 మల్టిపుల్ కాదు. ఇది సమ్ 19, 3 మల్టిపుల్ కాదు. దీని యొక్క సమ్ ఎంత అండి? 15, ఇది 3 మల్టిపుల్.
ఓకేనా? కాబట్టి ఇది ఆన్సర్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎగ్జామినేషన్లో మీరు 11 మల్టిపుల్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి రేషియోస్ ఏవైతే ఇచ్చాడో దాని యొక్క మల్టిపుల్ చెక్ చేసుకుంటే సరిపోయింది. లేదు మీకు ఒరిజినల్ ప్రాసెస్ కావాలంటే చెప్తాను చూడండి. మనకి ఇక్కడ సిలిండర్ యొక్క వాల్యూమ్ అడుగుతున్నాడు. సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎంత? పై ఆర్ స్క్వేర్ హెచ్. పై అంటే 22/7, ఆర్ స్క్వేర్ అంటే దీని యొక్క స్క్వేర్ 9x అనుకుంటే 3x² ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్? 9702కి ఈక్వల్. ఓకేనా? ఇది 9 కదా, 9తో క్యాన్సిలేషన్ చేయండి. 9 ఎన్నిసార్లు అండి? 1 టైము. 9 7s 63, ఇంకా 72 మిగిలింది 8. దీన్ని 11తో 1 టైము 8 టైమ్స్. ఇది రిమైనింగ్ 2 ఉంది కదా, ఈ 2తో ఎన్నిసార్లు అండి? 9 టైమ్స్. మనకేం మిగిలింది? x³ ఈ 7 ఇటు వస్తే 63. 7 9 63. క్యాన్సిలేషన్లో ఐ థింక్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. 22/7 9x² x 9702 ఇది కదా. 2 × 11 × 9 x³ 7 ఇటు తీసుకొస్తే 9702 7. ఓకే చూడండి, ఇప్పుడు 2తో క్యాన్సిలేషన్ చేస్తే 4 టైమ్స్ 8 టైమ్స్ 5 టైమ్స్ 1 టైము. నెక్స్ట్ 11తో క్యాన్సిలేషన్ చేద్దాం. ఇది 4 టైమ్స్ అంటే 44, ఇక్కడ 45 మిగులుతుంది. నెక్స్ట్ 4 టైమ్స్ 1 టైము. ఇప్పుడు 9తో క్యాన్సిలేషన్ చేస్తే 9 ఎన్నిసార్లు అండి? 4 టైమ్స్ 36, మనకి రిమైనింగ్ 81 ఉంది అంటే 9 టైమ్స్. మనకి x³ వాల్యూ ఎంత వచ్చింది? 49 × 7 అంటే అప్పుడు x వాల్యూ ఎంత? 7. ఇది x:3x అంటే 21:7 ఈ రేషియోలో ఉన్నట్లు వాల్యూస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr/h. 2 × 22/7 ఇంటూ r అంటే 21 ఇంటూ ఇంకా 7. 7కి 7 క్యాన్సిల్. ఇది 22 21 అంటే 2 × 462. దీన్ని 4 12 9 24. ఓకేనా? ఇంత పెద్ద ప్రాసెస్ అండి. ఓకేనా? మనం ఈ వాల్యూని కనుక్కోవాలంటే ఇంత పెద్ద ప్రాసెస్. ఇది యాక్చువల్గా హార్డ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. బట్ మనం స్టార్టింగ్లో చేసాం కదా, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 మల్టిపుల్, ఇక్కడ 11 ఉంది కాబట్టి 11 మల్టిపుల్. ఇది ఈ 3 కూడా 11 మల్టిపుల్. ఇది క్యాన్సిల్ అయింది. ఇది 3 మల్టిపుల్ కాదు, ఇది 3 మల్టిపుల్ కాదు, ఇది 3 మల్టిపుల్. ఈ విధంగా సింపుల్గా చేసేసాం ఇంత పెద్ద క్వశ్చన్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, 3 క్యాండిడేట్స్ కంటెస్టెడ్ ఇన్ అన్ ఎలక్షన్ రిసీవ్డ్ అంటే 3 వ్యక్తులు ఒక ఎలక్షన్లో పాల్గొన్నారంట. ఇది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనుకుంటే ఇన్ని ఓట్లు వచ్చినాయి ప్రతి ఒక్కరికి కూడా. అయితే వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ డిడ్ ద విన్నింగ్ క్యాండిడేట్? ఇక్కడ విన్నర్ ఎవరండి? అత్యధిక ఓట్లు వచ్చినాడే కదా, వీడు ఎంత పర్సంటేజ్ వచ్చినాయి అని అడుగుతున్నాడు. వాడి యొక్క ఓట్స్, టోటల్ ఓట్స్, విన్నర్ ఓట్స్, టోటల్ ఓట్స్. మనం టోటల్ ఓట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా ఎన్ని అనేది. వీటిని సమ్ చేయండి. సమ్ చేస్తే 10 7 ఇక్కడ ఒక 10 2 10 2 అంటే 20 20 0. ఈ 0కి 0 క్యాన్సిల్ అండి. ఓకేనా? పర్సంటేజ్ కాబట్టి ఇక్కడ ఒక 0 తీసుకుందాం. ఈ 0కి ఈ 0 క్యాన్సిల్. ఇది ఎన్నిసార్లు అండి? 6 టైమ్స్. ఓకేనా? 6 టైమ్స్ తీసుకుంటే 6 × 10 60%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అండి. ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 12 hours. ఇది ప్లస్. అనదర్ పైప్ ఎంప్టీ ద ఫిల్ ద ట్యాంక్ 18 hours. If both pipes are open simultaneously,
then the time in hours which the tank be 1/3 of the filled. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా రెండు పైపులు ఉన్నప్పుడే 12 ఇంటూ 18 ప్లస్ మైనస్ కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటా. డిఫరెన్స్ ఎంత అండి? 6. నాకు ట్యాంకీలు ఎంత కావాలంటున్నాడు? 1/3. 6 3 18 ఈజ్ ఈక్వల్ టు 12 అంటే 12 గంటలలో నిండిద్ది. ఇది షార్ట్ కట్ మెథడ్. ఒరిజినల్ ప్రాసెస్ ఏంటంటే ఏ అనే పైపు 12 గంటలు, బి అనే పైపు 18 గంటలు. ఇక్కడ నేను 36 తీసుకోవచ్చా? 12 3 12 2, ఇది మైనస్, ఇది పాజిటివ్. ఓకేనా? నాకు టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? 36. కానీ నాకు కావాల్సింది 1/3 అంటే డినామినేటర్ 3 రాసుకుంటాను. నాకు ప్రతి గంట కూడా ఎంత ఎఫిషియన్సీ? ఓవరాల్గా 1 ఎఫిషియన్సీ. క్యాన్సిలేషన్ చేస్తే 12 అవర్స్. ఇది జరిగే ప్రాసెస్. బట్ మనం షార్ట్కట్లో 12 18 6 1/3 కాబట్టి ఇది క్యాన్సిల్ 12. చూసారా ఎంత సింపుల్గా చేసాము. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్. మొట్టమొదటి 50 న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. మనకి యావరేజ్ ఫస్ట్ లాస్ట్ బై 2 చేసుకోవచ్చు కదా. ఫస్ట్ నెంబర్ ఎంత? 1. లాస్ట్ నెంబర్ 50/2, 51/2, 25.5. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, నేను నిన్న ఇదే క్వశ్చన్ వాల్యూ పుట్టింగ్ మెథడ్ అన్నాను. ఈరోజు కూడా వాల్యూ పుట్టింగ్ మెథడ్ చేద్దాము. ఇక్కడ మల్టిపుల్ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ 8 6లు 48. 8 6 కలిపితే 16 అవుతుందా? అవుట్లా. 12 4లు 48. 12 4 16 అవుతుంది కదా. అప్పుడు 144. 12 స్క్వేర్ అంటే 144. 4 స్క్వేర్ అంటే 16. సమ్ చేస్తే 160. ఈ విధంగానే చేయొచ్చు. a ప్లస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ విధంగానే చేయొచ్చు అండి. ఓకేనా? 256 మైనస్ 96 చేస్తే మీకు 160 వచ్చింది. మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆన్ ఏ మ్యాప్. ఒక మ్యాప్ కనుక తీసుకుంటే ఒక పాయింట్ దగ్గర ఈ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉంది? 5 సెంటీమీటర్లు అనుకున్నాం. అయితే ఈ యొక్క స్కేల్ మ్యాప్ దగ్గర ఏం చేశాడంటే 1 పాయింట్ అనేది 6 lakhs అన్నట్లు. అంటే ఇక్కడ సెంటీమీటర్ అనుకోవాలి, ఇది 1 సెంటీమీటర్ అనుకోవాలి. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఇక్కడ మ్యాప్లో మనకి 1 సెంటీమీటర్ చూపిస్తే యాక్చువల్గా బయట ఒరిజినల్గా ఉండేటువంటి డిస్టెన్స్ ఎంత? ఈ 6 లక్షలు. ఇక్కడ 6 లక్షల డిస్టెన్స్ని వాడు ఏం చేస్తున్నాడు? ఒక పాయింట్తో ఈక్వల్ చేస్తున్నాడు. ఒక పాయింట్ 6 లక్షల సెంటీమీటర్లు అనుకోవాలి. ఇప్పుడు నాకు 5 పాయింట్లు అంటే సెంటీమీటర్లు. ఇది మ్యాప్, ఇది ఒరిజినల్ డిస్టెన్స్. ఇప్పుడు దీన్ని మల్టిపుల్ చేయాలి కదా. మనల్ని అడిగింది ఇక్కడ ఇచ్చింది సెంటీమీటర్స్లో, మనల్ని అడిగింది కిలోమీటర్స్లో. కిలోమీటర్స్ అంటే సెంటీమీటర్స్ నుంచి మీటర్స్లోకి 100, మీటర్స్ నుంచి కిలోమీటర్స్లోకి 1000. ఈ 2 సున్నాలు 2 సున్నాలు 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సిల్. అప్పుడు 30 అనేది ఇన్ కిలోమీటర్స్. ఓకేనా? 30 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ద గివెన్ డేటా ఇఫ్ ద మీన్ మోడ్ ఆర్, ఇది మీను, ఇది మోడ్ వాల్యూ, దెన్ ఫైండ్ ద మీడియన్. మనల్ని ఇక్కడ మీడియన్ వాల్యూ అడిగినప్పుడు మీకు షార్ట్ కట్ మెథడ్ 3 మల్టిపుల్ చెక్ చేసుకోవటమేనండి. మీకు ఇలా వాల్యూస్ ఇచ్చి మీడియన్ వాల్యూ అడిగితే 3 మల్టిపుల్ చెక్ చేసుకోండి. ఇది 3 మల్టిపుల్ కాదు, సమ్ 8 కాబట్టి, సమ్ 12 కాబట్టి 3 మల్టిపుల్, సమ్ 5 కాబట్టి 3 మల్టిపుల్ కాదు, సమ్ 10 కాబట్టి 3 మల్టిపుల్ కాదు. ఈ విధంగా మీకు ఒక అవగాహన వచ్చింది. లేదా ఫార్ములా ప్రకారం చేస్తే ఇక్కడ మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇది కదా. నేను 3 మల్టిపుల్ ఎందుకు చేసాను? మీడియన్ దగ్గర 3 ఉంది కాబట్టి.
ఇప్పుడు వాల్యూస్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే 3 అంటే ఎంత అండి 60, 3 మీడియన్ మైనస్ 2 మీన్ అంటే 84 అయింది. ఇది ఇటువైపుకి వెళ్తే ప్లస్ అయింది కదా, అప్పుడు 144 3 మీడియన్. ఈ 3తో క్యాన్సిలేషన్ చేస్తే ఇది 4 టైమ్స్ 48 టైమ్స్ అయింది. అంటే మీడియన్ వాల్యూ 48. క్యాలిక్యులేషన్ లేకుండా జస్ట్ 3 మల్టిపుల్ చెక్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ద పాజిటివ్ నెంబర్ వెన్ యాడెడ్ టు ఇట్స్ స్క్వేర్. అంటే ఒక నెంబరు దాని యొక్క స్క్వేర్ యాడ్ చేస్తే మనకి 56 వస్తుందంట. 56 కన్నా తక్కువగా ఉన్నటువంటి స్క్వేర్స్ రాసుకోండి. 4, 9, 16, 25, 36, 49. దీనికి 2, దీని యొక్క నెంబర్ 2ని యాడ్ చేస్తే 6 అవుతుంది. దీని యొక్క నెంబర్ 4ని యాడ్ చేస్తే 20 అవుతుంది. దీని యొక్క నెంబర్ 6ని యాడ్ చేస్తే 42 అవుతుంది. దీని యొక్క నెంబర్ యాడ్ చేస్తే 56 అవుతుంది. ఈ విధంగా మీరు ఈజీగా కనిపెట్టవచ్చు. ఇంకొకటి, మనకి ఇక్కడ ఆల్రెడీ నెంబర్స్ ఇచ్చాడు. 7 ప్లస్ 7 స్క్వేర్ అంతా 49, కూడితే 56. ఈజీగా చేయొచ్చు, 10 సెకండ్స్లో చేయొచ్చు. క్వశ్చన్ చదివిన తర్వాత మీరు 10 సెకండ్స్లోనే ఆన్సర్ చేయొచ్చు. ఒక్క నిమిషం, బ్యాక్గ్రౌండ్లో ఏదో రన్ అవుతున్నట్టుంది. వైఫై ఆఫ్ చేస్తే ఇబ్బంది ఉండదు. ఓకే, ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. ఒక పాజిటివ్ నెంబర్ 7, దాని యొక్క స్క్వేరు 49, రెండు కలిపితే 56. అయితే ఆ నెంబర్ ఏంటి 7. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి వర్కింగ్ అలోన్ can do piece of work in 40 days, 30 days respectively. They started the work together. ఏ అనేటువంటి వ్యక్తి 40 రోజులు, బి అనేటువంటి వ్యక్తి 30 రోజులు పనిచేస్తే వాళ్ళిద్దరూ కూడా కలిసి పని చేయటం స్టార్ట్ చేశారు. అలా కొన్నాళ్ళు పనిచేశారు. తర్వాత బి అనేటువంటి పర్సన్ వదిలి వెళ్ళిపోయాడు. తర్వాత రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఏ ఫినిష్ చేశాడు. అది ఎన్ని రోజుల్లో చేశాడు? రిమైనింగ్ వర్క్ని 5 days చేశాడు. ఓకేనా. అయితే ఎన్ని రోజుల తర్వాత బి వదిలి వెళ్ళిపోయాడు అని అడుగుతున్నాడు. నాకు ఇలా చదవంగానే షార్ట్ కట్ మెథడ్ నేనైతే ఎలా చేస్తానంటే, షార్ట్ కట్ మెథడ్ చూడంగానే ఎల్సిఎం నాకు 120 అని అర్థమైపోతుంది. ఇవి డేస్ కాబట్టి నాకు ఎఫిషియన్సీ ఏమైద్ది? ఇన్వర్స్ అయింది. అంటే ఇది 4:3 అయితే ఇది 3:4 అవుతుంది. నేనేమనుకున్నానంటే రివర్స్లో వస్తా, క్వశ్చన్కి రివర్స్లో. ఏ అనేటువంటి వ్యక్తి 5 రోజులు పనిచేసాడు కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ 3, 5 రోజులు చేశాడు కాబట్టి 5 రోజులకి 15 యూనిట్లు కంప్లీట్ చేశాడు. అంటే 15ని మైనస్ చేస్తాను, నాకు 105 వచ్చింది. ఈ వర్క్ని ఏ ప్లస్ బి కలిసి పనిచేశారు కాబట్టి ఏ ప్లస్ బి వర్క్ 7 కాబట్టి ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 15 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అంటే బి ఎన్ని రోజులు పనిచేశాడు? 15 రోజులు పనిచేశాడు. ఇది నేను ఈ విధంగా షార్ట్ కట్ చేస్తాను. బట్ రియల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఏ 40 days, బి అనేటువంటి వ్యక్తి 30 రోజులు, వాటి యొక్క ఎల్సిఎం 120, బి యొక్క ఎఫిషియన్సీ 3, ఏ యొక్క ఎఫిషియన్సీ 4. ఇంతవరకు అందరం ఆలోచిస్తాం. తర్వాత బి ఎన్ని రోజులు పనిచేశాడు, ఏ ఎన్ని రోజులు పనిచేశాడు. ఓకేనా. ఏ అనేటువంటి వ్యక్తి 5 రోజులు చేసిన పని ఎంత? 3 5లు 15. ఓకేనా. 120లో నుంచి 15 తీసేస్తాము. ఓకే, 15 తీసేస్తే 105. ఇప్పుడు ఏబీలు కలిసి పనిచేస్తారు కాబట్టి 7 టైమ్స్. మనం ఈ స్టెప్ రాయకుండా డైరెక్ట్గా చేసుకోవటమే. ఓకేనా, మీకు అర్థమైపోవాలి. ఈ స్టెప్ రాస్తే మీకు టైం టేకన్ పట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ అనేటువంటి వాడు ఇన్వెస్ట్ చేశాడంట ఇన్ని రూపాయలు. దానికి ఎంత రేట్ ఇస్తున్నాడు? 5% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ మీద. అయితే 3 సంవత్సరాల తర్వాత అతనికి అమౌంట్ ఎంత అంటున్నాడు. అమౌంట్ నాకు ప్రిన్సిపల్ ఎంత అండి? 1232. నాకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 3 సంవత్సరాలకి 5% చొప్పున 15% వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నేను 15% ఎంత కనుక్కుంటే సరిపోయింది కదా. నాకు 10% అంటే ఎంత? ఇందులో 10% అంటే 123.2. ఇందులో 5% అంటే దీన్ని బై 2 చేస్తే సరిపోయిద్ది. 6, 1.6.
18, 4, 8. ఇది నాకు వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ 184.8. నాకు ఈ రెండు కలిపితేనే కదా నాకు అమౌంట్ అయ్యేది. నాకు చివరిలో 6.8 ఉండాలి. చివరిలో 6.8. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద యాంగిల్స్, ఇది యాంగిల్ ఏ, ఇది యాంగిల్ బి అనుకుంటే పెయిర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 180 degrees. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. ఎక్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. చూడండి, 5x - 2 + 82 = 180 degrees. 5x ఇక్కడ ఏముంటుంది, 80 ఉంది. ఈ 80ని ఇటు తీసుకెళ్తే 100. x = ఎంత అయింది, ఎన్నిసార్లు, 20 times. ఓకే, ఎక్స్ వాల్యూ అంతా 20. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ 8% per annum 2 years ఈజ్ 2000. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 16%కి ఎంత వచ్చిందండి, 2000 వచ్చింది. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఆఫ్ మనీ, సేమ్ సమ్, సేమ్ పీరియడ్, సేమ్ రేట్ అన్నాడు కదా. ఇప్పుడు 8% చొప్పున 2 yearsకి అంతే ఎంత అయింది, 6.64% అయింది. అంటే నాకు ఎగస్ట్రా ఇంకెంత రావాలి, 64% రావాలి. అంటే 0.64% రావాలి. నాకు 16% అంటే ఎంత అండి, 2000. 64 అంటే × 4 చేస్తే సరిపోయింది కదా. దీన్ని కూడా × 4 చేస్తా, అప్పుడు 8000 అవుతుంది. ఓకేనా. నాకు 2 points తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఈ 2 zeros క్యాన్సిల్ చేసేస్తాను. 2 zeros క్యాన్సిల్ చేసేస్తాను. పర్సంటేజ్ సరిపోయింది కదా. అంటే నేను ఎంత యాడ్ చేయాలి, 2000కి 80 రూపీస్ యాడ్ చేస్తే సరిపోయింది. ఇదన్నమాట 2080. మీరు ఇంకోటి కూడా చెప్పొచ్చు, 16% 2000 అయినప్పుడు దానికన్నా తక్కువైతే రాదు కదా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ రెండిట్లో ఏదో ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డిజానెస్ట్ షాప్కీపర్ ప్రొఫెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్. అతను కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నానని చెప్తున్నాడు, కానీ ఈ యూజెస్ ఏ ఫాల్స్ వెయిట్, అటు తప్పుడు బరువు వేసి, తూకం వేసి అతను 25% లాభం సంపాదించుకుంటున్నాడు. 25% అంటే 1/4. ఓకేనా. అంటే అతను యూజ్ చేస్తుంది 4 పాయింట్లు అయితే అతను చెప్తుంది 5 పాయింట్లు. మనం ఒరిజినల్గా పర్ కేజీ అన్నాడు కాబట్టి, కేజీ అంటే ఎన్ని గ్రాములు అండి, 1000 గ్రాములు. అంటే 5 parts అనేది 1000 గ్రాములు అయితే 4 పార్ట్లు అనేది ఎంత అయింది, 800 గ్రాములు. అంతే కదా. అతను 5 పాయింట్లకు అమ్ముతున్నానని చెప్తున్నాడు, కానీ 4 పాయింట్లకే వేస్తున్నాడు. అప్పుడే కదా అతనికి ఇంత ప్రాఫిట్ వచ్చేది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనం ఆల్రెడీ చేసిన క్వశ్చన్ లాగానే ఉంది, ప్రీవియస్ ఇయర్ సెట్లో చేసినట్టున్నాం. ఒకసారి చెక్ చేయండి. x² ప్లస్, మీకు ఇక్కడ రూల్ తెలియాలి, 1 + tan² = x². 1 + cot² = cosx². ఓకేనా. ఇప్పుడు cosx ఇది టు వెళ్తే మీకు ఇక్కడ ఏమైంది, cot² వచ్చింది. మైనస్ ఇక్కడి నుంచి ఏమొస్తుందండి, x² వస్తుంది. మైనస్ cot². మీకు ఈ ఫార్ములా తెలిస్తే సరిపోయిద్ది. మైనస్ ప్లస్, ప్లస్ మైనస్, మనకు ఓవరాల్గా 0. నెక్స్ట్, ఇఫ్ ఏ 4-digit నెంబర్ 13Z4 ఈజ్ డివిజిబుల్ బై 6 అన్నాడు. 6 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది, 2 multiple 3 multiple. 2 multiple అంటే మనకి లాస్ట్ డిజిట్ 2 ఉండాలి కాబట్టి ఇది ఓకే, అంటే 2 multiple ఓకే. నెక్స్ట్ మనం ఏం చేయాలి, 3 multiple చెక్ చేయాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 multiple అవ్వాలి. 3 multiple అంటే 1 3 Z4 3 multiple. ఈ 3 క్యాన్సిల్, ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ ఏమున్నాయి మనకి, 5 + Z/3. మనం ఇక్కడ ఏమడుగుతున్నాడు, గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ.
గ్రేటెస్ట్ అంటే మీరు ఉన్నటువంటి వాటిల్లో పెద్ద వాల్యూని తీసుకోండి. పెద్ద విలువ తీసుకొని దాని 3తో క్యాన్సిలేషన్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి ఓకే. ఇదే దాని యొక్క వాల్యూ. క్యాన్సిలేషన్ అవ్వకపోతే 5 + 4 9/3 అప్పుడు ఇదయిద్ది. ఓకేనా? యాక్చువల్‌గా 7 అనేది ఆన్సర్. ఒకవేళ ఇక్కడ 7 కాకుండా 8 ఇచ్చాడు. 8తో చెక్ చేసాము. ఇది కాలేదు. అప్పుడేం చేయాలి? దాని తర్వాత ఏదైతే గ్రేటెస్ట్ నంబర్ ఉందో దాంతో చెక్ చేయాలి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇక్కడ ఈ మెథడ్ వచ్చినప్పుడు వాల్యూస్ ఏదైనా సేమ్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. లేవు. ఎక్స్ వాల్యూస్ ఎక్కడా కామన్‌గా లేవు. వై వాల్యూస్ కూడా ఎక్కడా కామన్‌గా లేవు. కాబట్టి మీరు ఎగ్జామ్‌లో స్కిప్ చేయటం చాలా బెటర్. స్కిప్ చేయటం చాలా బెటర్. నేను నిన్న సెట్‌లో ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? ఒకసారి చెక్ చేద్దాము. నేను ఈ ఎక్స్ వాల్యూని ఇంటూ 2 చేస్తున్నా. ఇంటూ 2 చేస్తే నాకెంత అవుతుంది? 116. ఈ 116 96 అవ్వాలంటే ఏం చేయాలి? -20 చేయాలి. సేమ్ ఇప్పుడు y వాల్యూని చెక్ చేయండి. దీన్ని ఇంటూ 2 చేసి -20 చేయాలి. ఇంటూ 2 అంటే 106. -20 అంటే 86. ఇక్కడ 86 ఉందా? లేదు. నెక్స్ట్ ఈ 49ని ఇంటూ 2 చేయండి. 49ని ఇంటూ 2 చేస్తే ఎంత అవుతుంది? 98. 98, 96కి ఎంత అండి డిఫరెన్స్? -2. అప్పుడే కదా 96 అయ్యేది. అప్పుడు ఈ రెండు ఈక్వల్ అయినట్టు. ఓకేనా? x = 96 అంటే 98 - 2 = 96 అని. ఇది సెకండ్ ఆప్షన్ తీసుకున్నప్పుడు. ఇప్పుడు 53ని ఇంటూ 2 -2 చేయాలి. ఇంటూ 2 -2. 53ని ఇంటూ 2 చేస్తే 106 -2 నాకు ఎంత రావాలి? 104 రావాలి. ఇక్కడ 104 ఉందా? లేదు. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. ఇంటూ 2 చేశాను. ఎంత అయింది? 104. నాకు ఎంత ఉంది? 96 ఉంది. ఇంటూ 2 చేశాను. మైనస్ ఎంత చేయాలి? -6 చేయాలి. సేమ్ ఇటువైపు కూడా 53ని ఇంటూ 2 చేసి -6 చేస్తాను. ఇంటూ 2 చేస్తే 106. -6 అంటే నాకు ఎంత రావాలి? 100 రావాలి. 100 ఉందా? లేదు. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ తీసుకుందాం. 47, 96, 53, 108. ఇక్కడ ఎన్ని టైమ్స్ అండి? 2 టైమ్స్ అంటే మనకి 94 వస్తుందా? +2 ఇంటూ 2 +2 చేస్తే వస్తుందా? 106 +2 108. 108 ఈక్వల్ అయింది కదా, అంటే ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు ఫ్రాక్షన్స్ వాల్యూలో p అండ్ q ఆర్ ద ఇంటీజర్స్. q ≠ 0 అన్నాడు. 52 బార్ ఉంటే అప్పుడు ఏం చేయాలి? 52 ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంటే అన్ని నెంబర్స్ నైన్స్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ద రేషియో బిట్వీన్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్కి వాల్యూమ్ ఆఫ్ సర్కమ్స్క్రైబింగ్ రైట్ సర్క్యులర్ ట్రయాంగిల్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక స్పియర్ ఉందంట, ఒక సిలిండర్ ఉందంట. ఈ సిలిండర్ లోపల ఈ స్పియర్ని ఉంచాడు. ఓకేనా? నేను స్పియర్ది క్యాపిటల్ R అనుకుంటున్నాను, సిలిండర్ది R అనుకుంటున్నా. దీనికి ఈ R ఇక్కడ ఉన్నటువంటి R రెండు ఈక్వల్ అవుతుంది. డిస్టెన్స్ ఒకటే కదా. ఇప్పుడు నాకు సిలిండర్ యొక్క హైట్ కావాలంటే సిలిండర్ యొక్క హైట్ ఎంత అండి? 2R అయింది. నాకు సిలిండర్ యొక్క హైట్ అంతా 2R అవుతుంది. ఇప్పుడు చూద్దాము వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంత అండి? 4/3 πr³. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత అండి? πr²h. పైకి క్యాన్సిల్ అవుతున్నాయా? 4 ఈ 3ని ఇటు తీసుకెళ్తాను. ఇక్కడ r³ అంటే r³ అనుకోండి. ఈ 3ని ఇటు తీసుకొచ్చే కదా, ఇక్కడ r². h వాల్యూ అంటే 2r అని అర్థం. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. 6 × r³ రాసుకోవచ్చు కదా, ఇక్కడ 4 × r³. r³ క్యాన్సిల్. 2 ఎన్నిసార్లు? 2 టైమ్స్ 3 టైమ్స్. ఓకేనా? 2:3 రేషియో.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ బి. ఏ ఎవరి మీద డిపెండ్ అవుతున్నాడు? బి మీద. బి ఈజ్ 1/3 యాజ్ ఓల్డ్ యాజ్ సి. బి ఎవరి మీద? సి మీద. ఏ ఎవరి మీద? బి మీద. ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 42. వాళ్ళ ముగ్గురు కూడా కలిపి 42. అయితే సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి అంటున్నాడు. ఇప్పుడు రాయండి, ఏ ఈజ్ టు, బి ఈజ్ టు, సిని తీసుకుందాం. ఫస్ట్ సి, ఇది సి వాల్యూ, ఇది బి వాల్యూ. 1:3. ఏ ఈజ్ ట్వైజ్ యాజ్ ఓల్డ్ యాజ్ బి. బి కన్నా ఏ ఎన్ని రెట్లు ఎక్కువ? 2 రెట్లు. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఈ మూడింటి సమ్ము దేనికి ఈక్వల్? 42. అంటే ఎన్నిసార్లు? 6 ఏళ్ళు 42. 7 3 21, 7, ఇది 14. ఈ రెండింటి యొక్క సమ్మే కదా మనల్ని అడిగింది, 21. అంటే ఏ మరియు బి యొక్క వయసులు ఎంత? 21 సంవత్సరాలు. ఇది రేషియో అండి, ఇది ఇయర్స్ రేషియో. ఓకేనా? ఈ రెండింటిని టోటల్ చేస్తే మనకి ఏ ప్లస్ బి ఇయర్స్ వస్తుంది, అంటే ఏజ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మల్టిపుల్ చేయండి. ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే 530, రెండు పాయింట్ల తర్వాత ఉంది కాబట్టి 5.3. ఈ రెండు మల్టిపుల్ చేస్తే 28. 2 పాయింట్స్ తర్వాత 0. 1 minute. 2.8, 0.4. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2.5. 25ని యాడ్ చేస్తే అంతే, 5.3 వచ్చింది బై 4. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్. 25/4. ఇక్కడ ఎంత వస్తుందండి? 12 4 48. నో, ఇక్కడ పాయింట్ మిస్ అయింది. ఈ రెండు చేస్తే 5.3 మైనస్ ఈ రెండు చేస్తే 28. ఇక్కడ 2 పాయింట్ల తర్వాత కాబట్టి 2 పాయింట్ల తర్వాత 0. ఇక్కడ 0.4. ఇక్కడ మనకి ఎంత వస్తుందండి? 5.2 వస్తుందా? 02 వస్తుంది. 5.02. ఇక్కడ 0.4. ఇక్కడ ఒక పాయింట్ తర్వాత 0 ఉంది, ఇక్కడ ఒక పాయింట్ 0 ఉంది. అంటే అప్పుడు ఈ పాయింట్ ఎక్కడికి వెళ్ళిద్ది? ఇక్కడికి వెళ్ళిద్ది. 50.2/4. ఇది ఎన్నిసార్లు అండి? 4, 1 టైమ్. రిమైనింగ్ 10 ఉంది, 2 టైమ్స్ అంటే 12 టైమ్స్. అప్పటికి 50 కంప్లీట్ అయింది. ఈ 2 అంటే 5, అంటే దీన్ని 4 సార్లు చేస్తే మనకు వచ్చే ఆన్సరే 50.2. 4తో డివైడ్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? 12.5 వస్తుంది. 12.5 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది 1.2, ఇది 12.25, ఇది 125.5. మీరు ఈ పాయింట్లో మిస్ అవ్వకుండా ఉంటే చాలండి. నెక్స్ట్ క్వశ్చన్, అరవింద్ స్పెండ్స్ 75% ఆఫ్ ఇన్కమ్. నేను ఏమనుకుంటానంటే, ఇన్కమ్ని 100 అనుకోకుండా 400 అనుకుంటున్నా. అంటే చాలామంది ఇన్కమ్ని 100 అనుకుంటారు, బట్ నేను ఇక్కడ 75% అన్నాడు కాబట్టి నేను 400 అనుకుంటున్నా. ఎంత ఖర్చు చేస్తున్నాడు? 75% అంటే 300 ఖర్చు చేస్తున్నాడు. ఎంత సేవ్ చేస్తున్నాడు? 100 సేవ్ చేస్తున్నాడు. అయితే అతని యొక్క ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 20% ఇంక్రీజ్ అయిందంట. 20% ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది? 480 అవుతుంది. ఇంక్రీజ్డ్ ద ఎక్స్పెండిచర్ బై 10%. 10% ఇంక్రీజ్ అయిందంటే 330 అయింది. అప్పుడు సేవింగ్స్ ఎంత అవ్వాలి? 150 అవ్వాలి. సేవింగ్స్ ఎంత ఇంక్రీజ్ అయిందని అడుగుతున్నాడు. ఎంత ఇంక్రీజ్ అయింది? 50% ఇంక్రీజ్ అయింది. ఓకేనా? 50% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ జాన్ ట్రావెల్స్ 90 కిలోమీటర్స్, 90 కిలోమీటర్స్ కనుక ట్రావెల్ చేస్తే ఎంత స్పీడ్ మీద? 30 km/h మీద. అదే 90 కిలోమీటర్ని మరలా రిటర్న్ వస్తున్నాడంట. రిటర్న్ వస్తా ఎంత స్పీడ్ మీద వచ్చాడు? 60 మీద వచ్చాడు. అయితే అతని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత? యావరేజ్ స్పీడ్ అంటే
2 ఇంటూ డిస్టెన్స్ ఎంత 90. ఇది ఎన్నిసార్లు అండి 3 టైమ్స్. ఇది ఎన్నిసార్లు 1.5 టైమ్స్. అంటే ఇది అవర్స్, ఇది 3 అవర్స్, ఇది 1.5 అవర్స్. ఓవరాల్గా 4.5 అవర్స్. 2 ఇంటూ 90. ఈ పాయింట్ని తీసేస్తే మనకి పైన 0 వెళ్ళింది కాబట్టి ఇంకొక 0 యాడ్ చేస్తాం 45. 9 ఎన్నిసార్లు 5 టైమ్స్. 500 ఎన్నిసార్లు 20 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 40 km/h అనేది యావరేజ్ స్పీడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ దిస్ సెట్ ఎంత 61 కానించి 100 వరకు ఉంది. ద సమ్ ఆఫ్ సెకండ్ గ్రేటెస్ట్ అండ్ ద సెకండ్ స్మాలెస్ట్, వీటి యొక్క సమ్ అడుగుతున్నాడు అండి. ప్రైమ్ నెంబర్స్ యొక్క ఈ సెట్లో ఏదైతే ఉన్నాయో ఆ యొక్క సెకండ్ స్మాలెస్ట్ అంటే 61 కాడి నుంచి సెకండ్ స్మాలెస్ట్ ఏమొచ్చింది 61 అనేది ప్రైమ్ నెంబర్. దీని తర్వాత మనకి ఏమొచ్చిందండి 63 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 67 అనేది ప్రైమ్ నెంబర్ 61 తర్వాత. మనకి సెకండ్ గ్రేటెస్ట్ ఎంత అండి, మనకి 100 కన్నా తక్కువ ప్రైమ్ నెంబర్ ఎంత 97. దీని తర్వాత వచ్చేటువంటి సెకండ్ గ్రేటెస్ట్ ఎంత అండి 89 అనేది సెకండ్ గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్. ఈ రెండింటి యొక్క సమ్మే కదా అడిగింది. 140 + 16 156. ఓకేనా, 156 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపోర్షన్ ఇచ్చాడు, y వాల్యూ కనుక్కోమన్నాడు. 12 ఎన్నిసార్లు 2 సార్లు, 2 45 90. సింపుల్ క్వశ్చన్. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఎంత అండి, ఇంత ఇచ్చాడు. ఎనీ నెంబర్ ఆఫ్ టాయ్స్ బాట్ ఆర్ ఈక్వల్ అంటే సింగిల్ డిస్కౌంట్లో చెప్పమంటున్నాడు. 12 + 15 మైనస్ 12 × 15 డివైడెడ్ బై 100. ఇది 27 మైనస్ ఇదంతా అండి 180/100 అంటే 27 1.8. నేనైతే డైరెక్ట్గా ఈ స్టెప్ వేసుకుంటాను, డైరెక్ట్గా ఈ స్టెప్ రాసుకుంటా. ఈ రెండింటి యొక్క సమ్ 27 12 15 ఎంత 108. కాబట్టి 2 పాయింట్లు పోతే 0.8 అయ్యింది. నాకు ఎంత వస్తుంది 25.2 వస్తుంది. 25.2 ఇవ్వండి. ఈరోజు ఉన్నటువంటి షిఫ్ట్లోని బిట్లు 16వ సెట్లో. ఇది ఈజీ క్వశ్చనే, ఇది మీకు ఇవి తెలిస్తే ఈజీనే. ఇది మోడరేట్ క్వశ్చన్ అనుకోవచ్చు, ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ చాలామంది గుర్తుపెట్టుకోరు కాబట్టి. ఇది ఈజీ క్వశ్చనే, ఇది కూడా ఈజీ క్వశ్చనే, ఇది ఈజీనే. ఎందుకు వస్తున్నామా, ఇది మోడరేట్ క్వశ్చన్. మీకు పాయింట్స్ ఐడియా ఉండాలి, ఎన్ని పాయింట్ల తర్వాత ఏంటి అని. ఇది మోడరేట్ క్వశ్చనే, ఇది హార్డ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మీరు థింక్ చేయాలి ఇక్కడ సర్కమ్స్క్రైబింగ్ అని చెప్పినప్పుడు. అలాగే ఈ ఫార్ములాలు ఈక్వేట్ చేసుకోవటము, ఇక్కడ మీకు హైట్ అనేది 2r అనుకోవటము, ఇవి ఒక ఐడియా రావాలి. ఇది ఈజీ క్వశ్చనే, ఇది హార్డ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఇది ఈజీ క్వశ్చనే, ఇది ఈజీయే, కానీ మీకు ఇవి రావాలి, ఈ ఫార్ములాస్ ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఇది ఈజీనేనండి, ఇది కూడా ఈజీనే, బట్ మీకు చేయటం రావాలి, ఒక ఐడియా ఉండాలి. సప్లిమెంటరీ యాంగిల్స్ 180 అని తెలిసినప్పుడు మీరు చేయగలుగుతారు, లేదా చేయలేరు. ఓకేనా, మీకు ఈ పాయింట్ అనేది మెయిన్. సప్లిమెంటరీ యాంగిల్స్ ఎంత, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 90 degrees, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 180 degrees. నెక్స్ట్ క్వశ్చన్, మనకి 3 years అడుగుతున్నాడు కదా, ఇది ఈజీ క్వశ్చన్, బట్ మీకు ఇక్కడ 15% క్యాలిక్యులేషన్ చేయటం రావాలి. ఇది కూడా ఈజీ క్వశ్చనే, బట్ టైం టేకెన్. ఇది ఈజీ క్వశ్చనే, సింపుల్గా. ఇది 3 multiple కాదు, ఈజీగా చెప్పొచ్చు. ఇది థింక్ క్వశ్చన్, అంటే
తెలియని వాళ్ళు ఇక్కడ మనకేం చెప్తున్నారంటే క్వశ్చన్లో ఇక్కడ సెంటీమీటర్ అని ఇవ్వలేదు, ఇక్కడ సెంటీమీటర్ అని ఇవ్వలేదు. బట్ మనం అది థింక్ చేసుకోవాలి. ఆ ఐడియా వచ్చినప్పుడు మీరు చేయగలుగుతారు. ఇంకా మనకి ఇచ్చింది సెంటీమీటర్స్లో ఉంది, దాన్ని కిలోమీటర్లోకి కన్వర్షన్ రావాలి. ఓకేనా? నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్, యావరేజ్. ఇది సింపుల్ క్వశ్చన్, ఇది సింపుల్ క్వశ్చన్. ఇది కొంచెం క్యాలిక్యులేషన్ క్వశ్చన్. యాడ్ చేసుకోవాలి, ఎంత పర్సెంటేజ్ చెక్ చేసుకోవాలి. జస్ట్ టైం టేకింగ్ 1 minute చేయొచ్చు. ఇంకా మీకు ఈ క్వశ్చన్ అయితే హార్డ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. మీరు ఫార్ములా బేస్డ్గా చేసుకుంటూ వస్తే చాలా టైం పట్టిద్ది. ఇక్కడ మీకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అడిగాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πRH. మీకు ఆర్ అంటే 3x అని తెలుసు, హెచ్ అంటే x అని తెలుసు. 2 × 22/7. మీకేం తెలియాలి? ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలిస్తే చాలు. బట్ మీకు ఆల్రెడీ ఉన్నటువంటి వాల్యూస్ 22, 3 ఉంది. అంటే 11 మల్టిపుల్ ఉండాలి, ఈవెన్ నెంబర్ ఉండాలి, 3 మల్టిపుల్ అయి ఉండాలి. ఇది 11, ఇది 11, ఇది 11 మల్టిపుల్ కాదు, ఇది 11 మల్టిపుల్, ఇది 3 మల్టిపుల్ కాదు, ఇది 3 మల్టిపుల్ కాదు, ఇది 3 మల్టిపుల్. జస్ట్ ఇక్కడ వరకు చేస్తే మీకు ఆన్సర్ అయ్యిద్ది. లేదా ఒరిజినల్ ప్రాసెస్ చేస్తే అసలు మీకు లెక్క చేయటమే రాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఈజీ క్వశ్చనే. బట్ మీకు ఇక్కడ 2 tables, 2 chairs. ఇక్కడ 1 chair అన్నాడు, ఇక్కడ ఒక చైర్ ఎక్స్ట్రా వచ్చింది. ఈ ఒక్క ఐడియా ఉంటే చాలు. ఇది కూడా టైం టేకనే, ఇది టైం టేకనే. హార్డ్ క్వశ్చన్ అని చెప్పవచ్చు. ఇది 16వ సెట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి. మరి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేశాను అనుకుంటున్నాను. ఓకేనా? మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి, ఇలా నాని క్లాసెస్ యాప్లో మీకు మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. జస్ట్ మీరు బయట 20 రూపాయలు ఆటో ఎక్కి దిగినా సరే 20 రూపాయలు తీసుకునే రోజులు ఇవి. నేను జస్ట్ 600 బిట్లకి పైనే ఎక్స్ప్లెనేషన్ కేవలం 20 రూపాయలకి ఇస్తున్నాను. ఓకేనా? నేను ఎంతో శ్రమపడి వార్డ్ డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలి, మిస్టేక్స్ లేకుండా చెక్ చేసుకోవాలి ప్రతి క్వశ్చన్ కూడా. ఓకేనా? ఇంకా మీకైతే ఇదిగో చూడండి, ఇంత డేటా ఎంటర్ చేసి ఇలా ప్రపోర్షన్స్ రాసుకోవాలి. ఓకే? అలాగే ఇక్కడ క్యూబ్ స్క్వేర్స్ అంటే పైన రాయాలి, సెంటీమీటర్ స్క్వేర్ అని రాయాలి. ఓకేనా? మీకు ఇంత డేటా. అలాగే ఇక్కడ చూడండి, మీకు ఇలా కాసెక్ థీటాలు ఇవన్నీ ఒక ఈక్వేషన్ రూపంలో రాయటం అంత ఈజీ కాదు టెక్స్ట్ అనేది. ఓకేనా? ఇక్కడ బార్లు రాయటం అందరికీ రాదు. ఓకేనా? సింపుల్, ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని టైప్ చేయాలంటే ఎంత టైం పట్టిద్ది ఆలోచించండి. నేను మనీ కోసం అయితే కాదు. ఓకేనా? వీడియో చేసింది కేవలం 20 రూపాయలు. నాకు తెలిసి చాలా తక్కువ కాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? మనకి పర్చేజ్ చేసేవాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నానంటే 20 రూపాయలు ఎక్కువ రూపాయలు అనుకుంటారని చెప్తున్నా. నేను 600 క్వశ్చన్లు వార్డ్ డాక్యుమెంట్ రెడీ చేయాలి, దాని నుంచి నేను పీపీటీ రెడీ చేసుకోవాలి, తర్వాత వీడియోస్ రెడీ చేసుకోవాలి, మన యాప్లో అప్లోడ్ చేసుకోవాలి. చూడండి ఎంత టైం పెట్టిద్దో నాకు. ఓకేనా? కాబట్టి 20 రూపాయలు అయితే ఎక్కువేం కాదు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పండి ఈ కోర్సుని పర్చేజ్ చేసుకోమని. ఓకేనా?